ఈరోజు మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుందని ఇప్పుడే వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నరలో అనేక మార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టి పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటా ఉన్నారా, లేక వాస్తవంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అంశంలో చర్చిస్తా ఉన్నారా అర్థం కావడం లేదు. అనేక కేబినెట్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మార్లు మీకు కేబినెట్ మీటింగ్ కి ముందు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీల గురించి, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల గురించి, 6 గ్యారెంటీల గురించి ఎందుకోసమని చెప్పేసి చర్చిస్తలేరు, వాటిని ఎందుకోసమని చెప్పి అమలు చేయాలన్న ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటలేరని చెప్పేసి అనేక మార్లు మేము అడగడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా అంశాలనేమి చర్చించకుండా దానికోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయకపోవడం నిజంగా తెలంగాణ ప్రజానీకాన్ని వంచడం కాక ఇంకేమవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకసారి చూస్తే అనేకమైనటువంటి అంశాల్లో 6 గ్యారెంటీల విషయంలో చట్టబద్ధత కానీ, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వాటి మీద మీరు ఇంకా ఎలాంటి ముందుకు తీసుకువెళ్ళకపోవడం బాధాకరం. కనీసం ఈ రోజైనా కూడా మీరు ఇచ్చిన హామీల సంగతి, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, బీసీ డిక్లరేషన్ అంశంలో కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశంలో కానీ, మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి అంశం అయితే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నటువంటి అంశం అయితేనేమి, 2000 పెన్షన్ 4000 చేస్తామన్నటువంటి అంశం అయితేనేమి, వికలాంగులకు 6000 ఇస్తామన్న పెన్షన్ అయితేనేమి, అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకోసం అని చెప్పి దాని మీద కేబినెట్లో చర్చించి అమలు కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు.